సరే, కీర్తన గ్రంథము 112వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుకుందాం. యావేని స్తుతించుడి, యావే యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. యథార్థవంతుల వంశము వారు దీవించబడతారు. కలిమియు సంపదయు వాని ఇంట ఉండును. వారి నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. వారు కటాక్షమును వాత్సల్యమును నీతియు గలవారు. దయాళులను అప్పిచ్చువారును భాగ్యవంతులు. న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును. అట్టివారు ఎప్పుడునూ కదిలింపబడరు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు. వారి హృదయము యావేను ఆశ్రయించి స్థిరముగా నుండును. వాడు దుర్వార్తకు జరీయుడు. వాని మనస్సు స్థిరముగా నుండును. తన శత్రువుల విషయమై తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. వాడు దాతృత్వము కలిగి పేదలకిచ్చును. వాని నీతి నిత్యము నిలుచును. వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. భక్తిహీనులు దాన్ని చూసి చింతపడుదురు. వారు పండ్లు కొరుకుచు క్షీణించిపోవుదురు. భక్తిహీనుల ఆశ భంగమైపోవును. ఆయన నామమునిస్తారు. హల్లెలూయా. యావేను స్తుతించుడి. సర్వశక్తిమంతుడిని మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి చెప్పండి? స్తుతించాలి. ఎందుకంటే మనం నేర్చుకున్నాం, ఈ భూమి మీద మనము ఆయన యొక్క దూతల వలె మనం ఆయన ఏం చేయాలి? ఎల్లప్పుడూ కూడా స్తుతించాలి. ఎల్లప్పుడూ కూడా. అది మనం వినడం కాదు, క్రియాపూర్వకంగా ఉండాలి. క్రియ అంటే స్తుతిస్తూ ఉన్నప్పుడే దానిని నెరవేరుస్తున్నట్టు, ఆ క్రియ కలిగి ఉన్నట్టు. నీ పని ఏంటి అని అంటే ఆయన్ని ఎలోహిం దూత వలె స్తుతించడం. అది భూమి మీద మన యొక్క పని. స్తోత్రములని ఆయన్ని స్తుతించాలి. కాబట్టి యావే యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. చూడండి, యావే యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ఇదే మనం ఇంతకుముందు నేర్చుకున్నాం. యావే యందు ఆనందించుడి అంటే ఏంది? ఆయన ఆజ్ఞలను బట్టి ఆనందించేవాడు. అధికముగా ఆనందించడమే ఆయన యందు ఆనందించడం, ఆయన ఆజ్ఞలను బట్టి. ఇప్పుడు ఉదాహరణకి కొంతమందిని మీరు టీవీ చూడొద్దు అన్నాం అనుకోండి, ఆజ్ఞను బట్టి ఏమన్నా ఆనందిస్తున్నారా? టీవీ చూడొద్దు అన్నారు, సెల్ ఫోన్ చూడొద్దు అన్నారు అని బాధపడిపోతుంటారు చాలామంది. మరి అబద్ధాలు ఆడుద్దురా అంటే బాధపడిపోతుంటారు. చెడ్డోళ్ళతో సహవాసం చేయదురా లోకస్తులతో అంటే బాధపడిపోతుంటారు. త్రాగకూడదురంటే బాధపడిపోతుంటారు. ఆనందించడం మంచి వార్త చెప్పినందుకు ఏం చేయాలి చెప్పండి? ఆనందించడం. కాబట్టి నీతిమంతులు లేకపోతే సర్వశక్తిమంతులు ఎలా భయభక్తులు కలిగిన వ్యక్తిని ఏం చేస్తాడనంటే, అతడు ఏదైనా చెడు మార్గంలో వెళుతున్నప్పుడు నువ్వు చెప్తే అది కాదురా, నువ్వు చేసేది ఇలా చేయాలరా, వాక్యం ఇలా చెప్తుందని చెప్పావు అనుకోండి, దాన్ని బట్టి ఏం చేస్తాడనండి? ఆనందిస్తాడన్నమాట. ఆనందిస్తాడు, అంతేగాని బాధపడరు. అందుకని యావే ఆజ్ఞలను బట్టి ఆనందించువాడు ధన్యుడు. ఈ వాక్యాన్ని బట్టి, ఆజ్ఞలను బట్టి, ఆయన చేయమన్నటువంటి ఆ యొక్క ఆజ్ఞాపించిన వాటిని బట్టి మనకు ఏం కలుగుతూ ఉంటుందనండి? ఆనందం కలుగుతూ ఉంటుంది. అబ్బా, ఇంత కఠినమైన మాటలు, లోకమును ప్రేమించకూడదంట, లోకంలో ఉన్న వాటిని ప్రేమించకూడదంట, మరి లోకంలో ఉన్న వాటిని దీన్ని ఆశించకూడదంట,
మరి ఏ ఆపేక్షలు కలిగి ఉండకూడదంట, ఇదేంటి అని బాధపడేవాళ్ళు ఆయన వాళ్ళు కాదు. ఇలాంటివి చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, నిజంగా మనం ఆయన ఎదుర్కోబోతున్నాం, ఇంక ఇది అంతం కాబోతుంది కాబట్టి మనం మధ్యాకాశంలో ఆయన ఎదుర్కొంటామని చెప్పి వీళ్ళు ఏం చేస్తుంటారండి, ఆనందిస్తుంటారు. కాబట్టి ఎవరికి ఆయన ఆజ్ఞల్లో ఆనందాన్ని ఇస్తుంటే నీకు, అంటే సర్వశక్తిమంతుడు అంటే భయం కలిగిన వారికి ఆయన యొక్క వాక్యం ఏం చేస్తుందంటే ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. సర్వశక్తిమంతుడు అంటే భయం లేని వాళ్ళకి, సర్వశక్తిమంతుడు అంటే భయం లేని వాళ్ళకి ఆయన వాక్యం ఆనందాన్ని ఇవ్వదు. వాడు చదివినా కానీ వాళ్ళకి ఆనందాన్ని ఇవ్వదు. ఇదిగో వేకు నక్షత్రము ఉదయించెను, ఆయన నీతిశూరుడు మధ్యాకాశాన్ని రాబోతున్నాడు, ఇంకా మన మహిమ శరీరంతో తెల్లవారుజామని ఎదుర్కోబోతున్నాము అనేటువంటి వార్త ఎవరికి ఆనందాన్ని ఇస్తుందంటే సర్వశక్తిమంతుని భయం కలిగిన వారికి ఆనందాన్ని ఇస్తుంది తప్ప మిగతా వాళ్ళకి ఆనందం ఉండదు. వస్తుంటారు, కూర్చుంటారు, వెళ్ళిపోతుంటారు, కానీ ఆనందించలేరు. ఎవరు ఆనందిస్తారు అని అంటే సర్వశక్తిమంతుని భయం కలిగినటువంటి వారు, భయభక్తులు కలిగినటువంటి వారు ఆయన యందు ఆనందిస్తూ ఉంటారు, ఆయన నామస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మన పితరులు ఉన్నారు, సర్వశక్తిమంతుని యందు భయభక్తులు కలిగిన వారు, ఆయన వాక్యం ముందు ఆనందించిన వారు. ఇప్పుడు ధర్మశాస్త్రం ముందు దివారాత్రులు దాన్ని ధ్యానించు ఆనందించేవాడు ధన్యుడని ఉంది. వాక్యమును ధ్యానిస్తున్నప్పుడు ఏం కలుగుతుంది, నీకు ఆనందం వేస్తుంటుంది అనమాట. వాక్యం చదువుతున్నప్పుడు ఆనందం వేస్తూ ఉంటుంది. కనుక ఆయన మాటలు ఏం చేస్తాయంటే మనకి ఆనందాన్ని ఇస్తాయి. ఆయన వాక్యము ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. అందుకనే మన పితరులందరూ కూడా ఆయన వాక్యమందు వాళ్ళు ఆనందించిన వారు, ఆ వాక్యమును బట్టి వాళ్ళు ఆనందించారు. అందుకని వాళ్ళ సంతతి భూమి మీద బలవంతురుగుదురు. కాబట్టి మనము అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, మోషే, దావీదు వాళ్ళ యొక్క సంతతి, మనం వాళ్ళ యొక్క సంతానము, వాళ్ళ సంతానమైనటువంటి మనము ఇప్పుడు ఆత్మీయంగా మనం ఏమైనా చెప్పండి, బలవంతులమై ఉన్నాం. ఆ రోజుల్లో సంసోను నీకులాగా నాకులాగా అసలు బలహీనమైన వ్యక్తి, కానీ పరిశుద్ధాత్మ ద్వారా ఫిలిష్తీయులను జయించేవాడు. పరిశుద్ధాత్మను బట్టే తప్ప సంసోను సొంత బలాన్ని బట్టి కాదు, సర్వశక్తిమంతుని యొక్క బలమును బట్టి సంతోషించేవాడు, ఆనందించేవాడు. సర్వశక్తిమంతుని యొక్క బలాన్ని బట్టి అక్కడ సంసోను ఆత్మ సంబంధంగా బలము కలిగిన వాడు, ఫిలిష్తీయులను అనగా మనుషుల్ని చంపడానికి, శత్రువులను చంపడానికి. ఇక్కడ నీ ఆత్మీయ బలం ఏమిటంటే నీ శత్రువు శరీరమే. కాబట్టి ఈ శరీరమే ఒక ఫిలిష్తీయులు, ఈ శరీరమే ఒక ఐగుప్తు, ఈ శరీరమే ఒక గొల్యాతు. ఇప్పుడు నీవు ఈ శరీరం యొక్క ఆశలని, ఈ శరీరేచ్ఛలని, ఈ యొక్క శరీరానికి సంబంధించినటువంటి వాటన్నిటినీ కూడా ఇప్పుడు జయించడానికి నీవు ఆత్మ సంబంధముగా ఈ తెల్లవారుజామున బలము కలిగి ఉంటావు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే నీవు మిగతా వాళ్ళు నేను అసూయను జయించలేకపోతున్నాను, లేకపోతే మిగతా వాళ్ళు నేను ఆ లోకమును జయించలేకపోతున్నాను, ధనాపేక్షను జయించలేకపోతున్నాను, కొంతమంది నేను కోపమును జయించలేకపోతున్నాను, లేకపోతే కొంతమంది ఏమంటారంటే నాకు నగలు లేకపోతే బట్టలు పిచ్చి ఉంది దాన్ని జయించలేకపోతున్నాను, కొంతమంది ఏమంటారు ఇలాగ రకరకాలుగా వాటిని జయించలేకపోతున్నాను, వీటిని జయించలేకపోతున్నాను అంటూ ఉంటారు. వాళ్ళు బలహీనులు. కానీ నీవైనట్లయితే ఈ పరిశుద్ధాత్మను బట్టి, పరిశుద్ధాత్మ మన యొక్క బలమైనది కాబట్టి ఈ పరిశుద్ధాత్మను బట్టి నీవు ఈ శరీరము తీసుకొని వచ్చేటువంటి అపవాది తీసుకొని వచ్చేటువంటి ప్రతి దానిని కూడా నీవు జయించగలిగినటువంటి బలము కలిగి ఉంటావు. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. మిగతా వారికి అయినట్లయితే ఆ బలం ఉండదు, ఈ ఆత్మ సంబంధమైన బలం ఉండదు. ఆ బలం ఉండదు కాబట్టి వాళ్ళు ఏమైపోతారండి, ఈ శరీరమే వారిని జయించేస్తాయి. లోకం అనేటువంటిది లేకపోతే సాతానుడు వాళ్ళని జయించి వారిలో ఉండి ఈ యొక్క లోకాన్ని, వారిలో ఉండి లోకం చేత లేకపోతే వారిలో ఉండి ఆ సాతానుడు వారిని నడిపిస్తూ ఉంటాడు అన్నమాట. అంటే వారు సాతాను యొక్క వశంలోకి వెళ్ళిపోతారు, సాతాను యొక్క చేతిలోకి వెళ్ళిపోతారు. ఇంకా సాతాను చెప్పినట్టు నడుస్తూ ఉంటారు, శరీరాన్ని బట్టి నడుస్తూ ఉంటారు. అందుకని శరీరానుసారులు
శరీరానుసారులు, శరీర సంబంధం విషయాల మీద మనసు ఉంచుతారు. అంటే వీళ్ళు సాతానుడి చేతులు లేకపోతే లోకము చేత జయించబడిన వారు కనుక వారు లోకము చేత నడిపించబడుతూ ఉంటారు, లోకాశల చేత నడిపించబడుతుంటారు, వారిలో ఉన్న ద్వేషాన్ని బట్టి నడిపించబడుతూ ఉంటారు, వారిలో ఉన్న దురాలోచనలు బట్టి నడిపించబడుతూ ఉంటారు, వారిలో ఉన్నటువంటి వాటిని బట్టి నడిపించుకుంటూ నడుస్తూ ఉంటారు తప్ప పరిశుద్ధాత్మను బట్టి నడు. అందుకని పరిశుద్ధాత్మ నీలో పరిపూర్ణంగా ఉన్నప్పుడు, నువ్వు పరిశుద్ధాత్మ విషయంలో అనగా ఆత్మపూర్ణుడుగా ఉన్నప్పుడు లోకాన్ని నువ్వేం చేస్తావు చెప్పండి? జయించేస్తావు అన్నిటినీ. లోకం అంటే ఏమిటి? శరీరాశలు. లోకం అంటే ఏమిటి? ఇవే ఈ ఆపేక్షలు, లోకాపేక్షలు, ధనాపేక్షలు, అసూయ, క్రోధము, కక్ష, మత్సరము, ఇలాంటి దుర్గుణాలు ఉన్నాయి. అవే శరీరం అంటే. వాటిని జయించడమే శరీరాన్ని జయించడం. ఎవరైనా చూసినప్పుడు నువ్వు ఓరలేకపోతావు అంటే ఏమైపోయినట్టు చెప్పండి? నువ్వు జయించలేదని అర్థం. ఇలాంటి వాటిని అనగా వీటిని ఎవరైతే జయించారో వారు శరీరాన్ని జయించినట్లు లెక్క, ఆత్మ శరీరంపై విజయం పొందినట్లు లెక్క, పరిశుద్ధాత్మ శరీరంపై విజయం పొందినట్లు లెక్క. అందుకని ఇక్కడ ఆయన యొక్క బిడ్డలు అనగా పితరుల యొక్క అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు సంతానమైనటువంటి ఆయన యొక్క ప్రజలు ఆత్మ సంబంధంగా బలవంతులుగా ఉంటారు. అందువల్ల వాళ్ళు ఈ శరీర సంబంధమైన వాటిని వాళ్ళు జయించగలుగుతారు అన్నమాట. జయించి శరీరుని బట్టి కాకుండా ఆత్మను బట్టి వాళ్ళు జీవిస్తూ ఉంటారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. యథార్థవంతుల వంశం వారు దీవించబడతారు. మరి మన వంశం ఏమిటి? రాజుల వంశము, యథార్థవంతుల వంశము. మనము ఫలాని గోత్రంరా, ఫలాని గోత్రంరా అని లోకంలో ఏముంటాయి? మన అన్యులలో మనది ఆ మతంరా, రావంజ మతంరా, లేకపోతే ఈ మతంరా ఏవో చెప్తూ ఉంటారు చాలామంది. లేదు, మనము యథార్థవంతుల వంశానికి సంబంధించి యోబు, దావీదు ఆ యథార్థవంతులు వాళ్ళు. అబ్రహాము, ఇస్సాకు బైబిల్లో ఉన్నటువంటి వారు యథార్థముగా జీవించిన వారు, యథార్థవంతులు వాళ్ళు. యథార్థవంతులు అంటే వాళ్ళు హృదయంలో ఏది ఉందో బయట కూడా అదే కలిగి ఉన్నారు. హృదయంలో ఒకటి కలిగి పైకి ఇంకో రకంగా నటించడం ఉంటుంది చూసారా, దాన్ని వేషధారణ అంటారు. వేషధార అంటారు. హృదయంలో ఒక తలంపు కలిగి ఉండి పైకి ఇంకో రకంగా ఉన్న వాళ్ళని ఏమంటారు చెప్పండి? వేషధారి అంటారు అన్నమాట. మన వంశము వాళ్ళు యథార్థవంతులు కాబట్టి మెస్సైని బట్టి మనం ఆ వంశానికి సంబంధించున్నాం, మెస్సైని బట్టి మన పితరులకు సంబంధించున్నాం. కాబట్టి ఇప్పుడు మనము యథార్థవంతుల వంశానికి సంబంధించిన మనము ఇప్పుడు దీవించబడుతున్నాం. ఆయన హల్లెలూయా. మనకి ఇవ్వబడిన దీవెన ఎవరికి ఎప్పుడు ఇవ్వబడినటువంటి దీవెన, గొప్ప దీవెన. ఏదో నీకు లోకరీతిగా డబ్బిచ్చి దీవించడమో, లేకపోతే లోకరీతిగా నిన్ను ఆస్తి ఇచ్చి దీవించడమో, లేకపోతే లోకరీతిగా నీకు మంచి భూములు ఇచ్చి దీవించడమో, లేకపోతే నీకు లోకరీతిగా ఏవో ఇచ్చి నిన్ను దీవించడం కాదు. శాశ్వతమైన దాన్ని నీకు ఇచ్చి దీవించడం. ఇవన్నీ కూడా అల్పకాలమైనవే. మీకు అర్థమైందా? ఇవన్నీ కూడా ఏమైనా చెప్పండి, లోకంలో నువ్వు కలిగి ఉన్నవన్నీ కూడా అల్పకాలమైనవే. కానీ నీకు ఇచ్చేటువంటి దీవెన ఎలాంటిదనంటే, ఎలాగ దీవిస్తూ ఉన్నాడనంటే, ఆనాడు ఇస్సాకు యాకోబుని దీవించాడు. ఇస్సాకు యాకోబుని ఏం చేశాడు చెప్పండి? దీవించాడు, ఆశీర్వాదం వచ్చింది. కానీ ఏశావు దగ్గరకు వచ్చేసరికి ఏమొచ్చింది? శాపం వచ్చేసింది. యాకోబేమో దీవించబడ్డాడు, ఏశావేమో శాపం పొందాడు. మరి మనం ఆ వంశానికి సంబంధించిన వాళ్ళం. మనం వాళ్ళు పొందినటువంటి దీవెన మనం పొందాం. అయితే మనము నిత్యమైనటువంటి దీవెన మనం పొందాం. శాశ్వతమైంది అనమాట. శాశ్వతమైందంటే ఇక దానికి నాశనం లేనిది. ఇప్పుడు ఈ దీవెనలన్నీ కూడా చాలామంది మమ్మల్ని ఆయన దీవించాడు, లోతులు అంటారు మమ్మల్ని ఆయన దీవించాడు, పెంతుకోస్తాలు అంటారు మమ్మల్ని ఆయన దీవించాడు, రోమన్ క్యాథలిక్ వాళ్ళు అంటారు మమ్మల్ని ఎంతో దీవించాడు, అందుకని పోపు ప్రపంచానికి పెద్ద నాయకుడయ్యాడు అని రోమన్ క్యాథలిక్ వాళ్ళు అనవచ్చు.
కానీ అవన్నీ కూడా నశించేటువంటివి. అలాంటి దీవెన కాదు మనకి, నాశనము లేనటువంటి శరీరమును, నాశనం లేనటువంటి ఆ రాజ్యాన్ని ఇచ్చి నిన్ను దీవిస్తున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కలిమియు సంపదయు వాని ఇంట ఉండును, వాని నీతి నిత్యము నిలుచును. కలిమియు సంపదయు, చూడండి ఆయన ఉన్నాడు, కలిమియు సంపదయు వాని ఇంట ఉండును, వాని నీతి నిత్యము నిలుచును. కలిమియు సంపదయు వాని ఇంట ఉండును. కాబట్టి పిల్లారా, ఇక్కడ మనం చూసినట్లయితే, ఈ లోకంలో మనం చూసినట్లయితే సంపద, ఈ లోకంలో సంపద అది కొంతకాలమే. అది ఎవరి దగ్గర ఉంటుందో తెలియదు అంటారు. చాలామంది ఏమంటారంటే, డబ్బు ఈరోజు ఎవరి దగ్గర ఉంటుందో ఎవరి దగ్గర ఉండదో తెలియదు అంటారు. ఈ దినాన కొంతమంది ధనవంతులు ఏదో ఒక నష్టం వచ్చి పేదవాళ్ళు అయిపోయిన వాళ్ళు ఉంటారు, కొంతమంది ధనవంతులు అయిపోయే వాళ్ళు ఉంటుంటారు. ఈ సంపద శాశ్వతమైంది కాదు, ఈ ధనము శాశ్వతమైంది కాదు. ఈ డబ్బు అనేది ఒకరి దగ్గరే ఉండదు, ఈ సంపద అనేది ఒకరి దగ్గరే ఉండదు. ఒకప్పుడు మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు, వాళ్ళకు ముందు రాజులు పరిపాలించారు. ఆ రాజులది కాస్త ఏమైపోయింది, బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వచ్చింది. వాళ్ళ రాజుల చేతిలో శాశ్వతంగా ఉంది ఆ సంపద. శ్రీకృష్ణదేవరాయలని వాళ్ళని వీళ్ళని పరిపాలించారు. మరి ఆ సంపద అక్కడ ఉందా? లేదు. మరి ఏమైపోయింది, బ్రిటిష్ వాళ్ళ చేతిలోకి వెళ్ళింది. అక్కడ ఉండి మరలా మన దేశస్తులకు వచ్చింది. ఆ మన దేశస్తుల్లో కూడా అప్పుడు ఉన్నటువంటి ధనవంతులు కాస్త ఇప్పుడు పేదవాళ్ళు అయిన వాళ్ళు కూడా ఉన్నారు, ఇప్పుడు కొంతమంది ధనవంతులైనటువంటి వారు కూడా ఉన్నారు. కానీ ఈ సంపద అనేటువంటిది నిలిచేది కాదు ఈ లోకంలో. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు నీవు ఆయన యొక్క రాజ్యంలో నీవు శాశ్వతమైన సంపద కలిగిన వ్యక్తిగా, శాశ్వతమైనటువంటి సంపదను ఎప్పుడు కూడా పేదరికం అనేది ఉండదు, దరిద్రుడుగా ఉండరు, ధనవంతులుగానే ఉంటారు ఎప్పుడు కూడా. అంతేగాని పేద వ్యక్తులుగా ఉండరు. అందుకని మనల్ని ధనవంతులుగా చేయడానికే ఆయన భూమి మీదకు దరిద్రుడుగా వచ్చాడని, పేదవాడుగా వచ్చాడని బైబిల్ చెప్తుంది. ఆయన హల్లెలూయా. కాబట్టి ఆ సంపద అది తరిగిపోయేది కాదు అక్కడ. అందుకని మనము ధనవంతులుగా ఉంటాం. అందుకని ఒక ధనవంతుడిని ఆయన ఏమన్నాడంటే, నువ్వు కలిగి ఉన్నది అమ్మి పేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీవు ధనమును సంపాదించుకోమని. కాబట్టి మనము ఆ పరలోక సంబంధమైన ఆ సంపదకు మనం వారసులమై ఉన్నాం. కాబట్టి ఆ సంపద ఎప్పుడూ మనం సంపద కలిగిన వారుగానే ఉంటాం. ఎప్పుడు కూడా ఏదో ఫలాని కొన్ని సంవత్సరాలు పేదవాళ్ళ కింద ఉండి, కొన్ని సంవత్సరాలు ధనవంతులుగా ఉండి ఆ విధంగా ఉండరు. ఎప్పుడు కూడా సంపద కలిగిన వారిగా ఉంటారు. అందుకని బైబిల్లో మనం యాకోబుని చూసాం. అలాగే ఏశావు కూడా ఆశీర్వదించబడ్డాడు. యాకోబు ఆశీర్వదించబడ్డాడు, ఏశావు కూడా ఆశీర్వదించబడ్డాడు. కానీ యాకోబు ఆశీర్వాదం మనం చూసినట్లయితే అది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. అది ఏమిటి చెప్పండి? ఆత్మ సంబంధమైనటువంటిది. ఏశావుది అలా కాదు, అది లోకరీతిగా ఉండి తర్వాత ఉగ్రతలోకి వెళ్ళిపోవడం. అంతే కదా, మరి వీళ్ళు అలా ఉగ్రతలోకి వెళ్ళరు. ఆ విధంగా ఆశీర్వదించడం అన్నమాట. కాబట్టి ఇప్పుడు మనము గొప్ప భూమి మీద మనం పేదవాళ్ళంగా కనబడవచ్చు, కానీ మనము నిత్యము పిల్లారా గొప్ప ధనము కలిగిన వారంగా, గొప్ప సంపద కలిగిన వారంగా ఆ దేశంలో ఉంటామన్నమాట. అందులో ఇక్కడ మనం పేదోళ్ళ కింద కనబడవచ్చు, నువ్వు లేని వ్యక్తిగా కనబడవచ్చు ఇక్కడ. కానీ ఒక దినాన మహిమ శరీరం ధరించుకుని అక్కడికి వెళ్ళిపోయినప్పుడు నువ్వు గొప్ప సంపద కలిగిన వ్యక్తిగా ఉంటావు. ఎందుకనంటే అబ్రాహాము గొప్ప ధనవంతుడు, గొప్ప సంపద కలిగిన వాడు. ఆ సంపద కలిగిన ఆ దేశానికి నీవు వారసుడివై ఆ దేశంలో నువ్వు నివసిస్తూ ఉంటావు. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. అందుకని వాని నీతి నిత్యము నిలుచును. చూడండి, వాని నీతి నిత్యము నిలుచును. నువ్వు ఇప్పుడు చేసేటువంటి నీతి నిత్యము కూడా ఆ రాజ్యములో నివసిస్తుంది. ఎందుకనంటే నువ్వు నీతిమంతుడు కాబట్టి ఆ భూమి మీద నువ్వు నీతిమంతుడిగా జీవిస్తున్నట్లయితే ఆ నీతి నిత్యము నివసిస్తూ. ఎక్కడ నువ్వు ఎలాగ నీతిమంతుడుగా ఉంటావో అక్కడ కూడా నీతిమంతుడుగా ఉంటావు. అక్కడ ఆ నీతి అనేది నిత్యము నిలుచును. ఇంకా దుర్నీతి పరులు కానీ, ఇంకా లేకపోతే పాపాత్ములు కానీ, అవిధేయులు కానీ, ఇంకా అలాంటి వాళ్ళు అక్కడ నిలవరు.
నీ నీతి అక్కడ నిలుచును. ఇక ఏ పాపం అక్కడ నిలవదు, ఏ అన్యాయం అక్కడ నిలవదు, ఏ మోసం అక్కడ నిలవదు, ఏ దురాలోచనలు అక్కడ నిలవు. అక్కడ నీతి మాత్రమే నివసించునని మనం చూస్తున్నాం. హల్లెలూయా. నిత్యము నిలుచును, నిత్యము కూడా నీతి నిలుస్తుంటుంది. అందుకని ఈ లోకంలో మనుషులు చూసినట్లయితే కొంతకాలం నీతిమంతులుగా ఉంటారు, కొంతకాలం నీతి నుండి తొలగిపోతూ ఉంటారు. కొంతమంది నీతిమంతులుగా ఉంటారు, కొంతకాలానికి నీతి నుండి తొలగిపోతారు. కానీ అక్కడైనట్లయితే నిత్యము నీతిమంతులుగానే ఉంటుంటారు. ఇక పడిపోవడం ఉండదు, ఆ నీతి నుండి తొలగిపోవడం ఉండదు, నీతిమంతులుగానే ఉంటుంటారు. అంత గొప్ప దేశాన్ని, రాజ్యాన్ని మనం పొందుకోబోతున్నాం. ఆయన నమ్మనిస్తాం. హల్లెలూయా. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా చీకటి గమ్మేసింది, గాఢాంధకారం గమ్మి ఉంది. ఎక్కడ అంటే చీకటి బోధలు, చీకటి సిద్ధాంతాలు, దుర్బోధలతోటి ప్రపంచంలో సంఘాలని కూడా చీకట్లో ఉన్నాయి, కారు చీకట్లో ఉన్నాయి. ఇలాంటి కారు చీకట్లో ఉన్న సమయంలో మన మధ్య ఏమున్నదంటే వెలుగు పుట్టింది. ఆయన హల్లెలూయా. ఈ వెలుగు ఏమిటి చెప్పండి? నిత్యత్వపు వెలుగు. నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఇందులో ఆనందం ఏమైందో చెప్పండి? వెలుగు అయినది, మెస్స యొక్క వెలుగు. మనకిప్పుడు వెలుగు పుట్టింది చీకట్లో. ఇప్పుడు మనము ఈ వెలుగులో నడుచుకుంటూ వెళ్తున్నాం. ఆయన నమ్మనిస్తాం. హల్లెలూయా. సూర్యుడు కనపడలేదు, కానీ సూర్యుడికి ముందుగా, సూర్యుడు ఉదయించబోయే ముందుగా తెల్లవారుజామున కొంత వెలుగు ఉంటుంది అనమాట. ఏ కుచ్చుకు పొడిచిన తర్వాత కొంత వెలుగు వస్తుంది. అది సూర్యుని వెలుగే, కానీ సూర్యుడు కనపడడు. కానీ ఆ వెలుగులో పనులు చక్కబెట్టుకుంటూ ఉంటారు. సాయంకాలం కూడా ఉంటుంది వెలుగు, సాయంకాలం వెలుగు. అదే సూర్యుడు అస్తమించిన తర్వాత వెలుగు కొంత ఉంటుంది అన్నమాట. అప్పుడు ఆ చీకటి అనగా సూర్యుడు అస్తమించిన తర్వాత వెలుగులో ఉన్న వెలుగులో కొంతమంది పనులు చక్కబెట్టుకుంటూ ఉంటారు. ఆ తర్వాత దీపాలు వెలిగిస్తారు. అలాగే ఇక్కడ కూడా సూర్యోదయానికి ముందుగా వేకు చుక్క యొక్క వెలుగు అనగా వేకు చుక్క వెలిగినప్పుడు, ప్రకాశించినప్పుడు, ఉదయించినప్పుడు, తర్వాత ఉదయించిన తర్వాత కొంత వెలుగు ఉంటుంది. సూర్యుడు కనబడడు కానీ ఒక వెలుగు ఉంటుంది. ఆ వెలుగులోనే నిద్రలేసి కొంతమంది ఏం చేస్తున్నాడు, ఆ చుక్క పొడిచిన తర్వాత ఆ పశువులకు మేత వేయడం, గేదెలకు మేత వేయడం, లేకపోతే ఆ చీపురు తీసుకొని ఈ చీపురు తీసుకొని అలా ఇలా తుడుస్తూ ఉంటారు కొంతమంది. ఆ గిన్నెల శబ్దాలు 3 గంటల తర్వాత శబ్దాలు వినపడతా ఉంటాయి, అరుపులు వినపడతా ఉంటాయి. నేను మేల్కొంటారన్నమాట. అందరూ కూడా మేల్కొని చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటారన్నమాట. ఎద్దులు తోలుకుని వెళ్ళడము, ఎద్దులు నిప్పేసి ఆ గంటలు మోగుతూ ఉంటాయి. తీసుకొని వెళ్ళి చెరువు దగ్గర తీసుకెళ్ళి నీళ్లు పెట్టి అరకలు కట్టుకొని పొలాలకు వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. ఆ తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు ఒక వెలుగు ఉంటుంది. ఆయన నమస్తే. హల్లెలూయా. అది సూర్యుని యొక్క వెలుగే, మెస్స యొక్క వెలుగే. ఇప్పుడు కూడా మనము ఈ తెల్లవారుజామున వేకు వెలుగులో మనము నడుస్తున్నాం. ఆయన నమస్తే. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని వేకు రెక్కలతో, వేకు వెలుగులో అంతా చీకటి ఉన్నది, కానీ మనము వేకు చుక్క యొక్క సమయములో, వేకు వెలుగులో తెల్లవారుజామున మనము ఆ వెలుగులో మనం నడుస్తున్నాం. ఆయన నమస్తే. లోతు కూడా అలాగే నడుచుకుంటూ వెళ్ళాడు. చుక్క పొడిచింది, అది వేకువజాము. దోతులు వచ్చారు, లేపారు. లేపేటప్పటికీ చీకటి కనబడతా ఉంది, చుక్క కనపడతా ఉంది. ప్రకృతిలో చుక్క ఉంది, అదే సమయంలో దోతలు కూడా వచ్చారు. మీకు అర్థమవుతుందండి? ఆ చుక్కను చూసి దోతలు వచ్చారు. ఆ చుక్కను బట్టి, వేకు చుక్కను బట్టి దోతలు లోతుని లేపారు. అప్పుడు ఏం జరుగుతూ ఉందనంటే, లోతు అతని యొక్క 2 కుమార్తెలు, భార్యము వెనక్కి తిరిగి ఉప్పు స్తంభం అయిపోయింది. ఆ 2 కుమార్తెలు తీసుకుని వెళ్తూ ఉన్నాడు. వెళుతూ ఉన్నాడు, చీకటి గతించిపోతూ ఉంది, వెలుగు కనపడతా ఉంది. చీకటి గతించిపోతూ ఉంది, వెలుగు కనబడతా ఉంది. చీకటి దేనికి సాదృశ్యము? సొదొమ గొమొర్రా సాదృశ్యం. సోయరేమో వెలుగుకు సాదృశ్యం. అందుకనే వీళ్ళు ఆ సొదొమ గొమొర్రా నుండి వీళ్ళు బయటకు వస్తున్నారు. ప్రకృతిలో అలా జరుగుతూ ఉంది, ఇక్కడేమో వీళ్ళు ఇలా నడుచుకుంటూ వస్తున్నారు. అంటే ప్రకృతిలోనేమో చీకటి పోయి వెలుగు వస్తూ ఉంటే, వీళ్ళేమో సొదొమ గొమొర్రాను విడిచి వీళ్ళు సోయరికి వస్తాం. ఆయన నమస్తారు. హల్లెలూయా.
హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు అక్కడ వాళ్ళు అందరూ కూడా ఈ పాపం అనేటువంటి చీకట్లు అందరూ ఉన్నారు. కానీ లోతు వాళ్ళు వెలుగులో నడుస్తూ వస్తున్నారు. వాళ్ళకు వెలుగు కలిగింది. ఆ వెలుగు ఏంటంటే రక్షణ వెలుగు. వెలుగు మనల్ని ఏం చేస్తే చెప్పండి, రక్షిస్తుంది. ఇప్పుడు నువ్వు చీకట్లో వెళ్ళిపోతున్నావు. చీకట్లో వెళ్ళిపోతున్నప్పుడు నీకు ఎటు వెళ్తున్నావో ఏమిటో గాఢాంధకారంగా ఉంటుంది. ఏమి కనపడదు. రోడ్డు ఏమిటో, కాలం ఏమిటో, మనుషులేంటో, ఎదురుగా వస్తున్నాయో ఏమిటో తెలీదు. అప్పుడు నువ్వు అలాగా వెళ్ళిపోతున్నావు అనుకోండి. అప్పుడు ఏది ఏ రాయో, రప్పో, లేకపోతే ముళ్ళతప్పులో ఏమిటో నీకు తెలీదు. నువ్వేమనుకుంటానంటే రాయి మీద పడతానేమో, ముళ్ళతప్పుల మీద పడతానేమో, లేకపోతే నేను ఈ దారి తప్పి వేరే దారిని వెళ్ళిపోతానేమో నువ్వు భయపడతా ఉంటావు. కానీ ఎప్పుడైతే ఆ వెలుగు వచ్చేస్తావు, ఆ వెలుగు వచ్చినప్పుడు నీకు భయం పోద్ది అనమాట. అంటే నీకేం చేస్తావు, వెలుగు నిన్ను రక్షిస్తుంది అనమాట. అంటే నీకు ఆ దారి చూపిస్తుంది ఆ వెలుగు. కాబట్టి ఇక్కడ కూడా వాళ్ళకి ఆ బాగా గాఢాంధకారం కమ్మినప్పుడు వెలుగు మనకు కూడా ప్రపంచమంతా కారు చీకట్లో ఉంది. 1995 నుండి ప్రపంచమంతా కూడా గాఢాంధకారం అంటే దురాత్మక ఆయన వదిలిపెట్టేశాడు. శాపం కింద ఉంది మొత్తం అంతా కూడా. కానీ మనమైనట్లయితే వేకు వెలుగులో మనం వస్తున్నాం. హల్లెలూయా. అందుకనే ఆ యొక్క మోషే కాలంలో ఐగుప్తు దేశంలో ఏమన్నా చెప్పండి, చీకటి ఉంటే ఇజ్రాయేల్ దగ్గర ఏమన్నా చెప్పండి, వెలుగు ఉన్నది. ఇప్పుడు కూడా అంతే. నిర్గమాకాండం 14వ అధ్యాయంలో ఐగుప్తునికి చీకటి కమ్మింది. మీకు అర్థమైందా? కానీ ఇజ్రాయేలుకి వెలుగునిచ్చింది. ఆయన వెలుగు కలిగింది ఆ మేఘం వల్ల. వాళ్ళు వెలుగులో నడుచుకుంటూ వచ్చారు. వీళ్ళకి చీకట్లో ఉండిపోయారు. కాబట్టి ఈనాడు మనము యథార్థవంతులమైనటువంటి మనకు చీకట్లో వెలుగు కలిగింది. ఇప్పుడు మనం ఏ వెలుగులో నడుస్తున్నాం చెప్పండి? ఏదో ఈ ప్రకృతి సంబంధమైనటువంటి ట్యూబ్లైట్ల వెలుగులోనో, లేకపోతే ప్రకృతి సంబంధమైన సూర్యుని వెలుగులోనో, ప్రకృతి సంబంధమైన చంద్రుని వెలుగులోనో మనం ప్రయాణం చేయటం లేదు. కానీ వేకు చుక్క యొక్క వాక్య వెలుగులో మనం నడుస్తున్నాం. అందుకని నేను వెలుగై ఉన్నానని చెప్పాడు. ఆ నీతి సూర్యుడు మధ్యాకాశానికి వస్తాడు, మహిమ శరీరంతో వస్తాడు. మహిమ శరీరంతో వచ్చే ముందుగా ఆయన ఏం చేశాడు చెప్పండి? మనల్ని బయటికి తీసుకెళ్ళిపోతున్నాడు, పైకి తీసుకెళ్ళిపోతున్నాడు. అందుకని మనం ఆత్మ సంబంధంగా పైకి వెళ్ళిపోతున్నాం. అందుకని నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ అందులో ఆనందం ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు శరీరంగా కూడా ఉన్నప్పటికీ ఆత్మీయం కూడా పైకి వెళ్ళిపోయినట్టే, పైకి లేపబడినట్టే. ఆ పరిశుద్ధాత్మ ఆనందం వాళ్ళు ఆ 1000 పాలనలో ఉన్నట్టే ఇంకా లెక్క. ఇంకందుట్లో ఇంకా వాళ్ళని ఎవరు ఆఫ్ చేయలేరు. నీతిమంతులుగా నీతిగా నడుచుకోవడం, ఇతరుల పట్ల నీతిగా నడవడం, సమాధానం కలిగి ఉండడం, పరిశుద్ధాత్మ ఆనందంతో ఉండాలనుకోండి పైకి వెళ్ళిపోయినట్టే, 1000 పాలనలో ఉన్నట్టే. అందుచేత మనం ఈ చివరి సమయంలో మనకు ఆయన ఆ వెలుగునిచ్చాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అందుకని వారు కటాక్షమును, వాత్సల్యమును, నీతి గలవారు, దయాళులు. అందుకని మనం కటాక్షము కలిగిన వాళ్ళమి, వాత్సల్యతయు, నీతి గలవారమి, దయాళులము, అప్పిచ్చువారును, భాగ్యవంతు. మనం భాగ్యవంతులమై ఉన్నాం, అప్పిచ్చువారమై ఉన్నాం. కాబట్టి మనం ఏమన్నాం చెప్పండి? భాగ్యవంతులమై ఉన్నాం, వాత్సల్యత కలిగిన వారము, నీతిమంతులం, మనము కటాక్షము కలిగిన వారము. అందుకని అంటాడు, న్యాయ విమర్శలో వారి వాద్యము గెలుచును. న్యాయ విమర్శలో, ఇప్పుడు న్యాయం యొక్క తీర్పు సమయంలో నీ వాద్యమే గెలుస్తుంది, నువ్వు గెలుస్తావు. అందుకని అంటాడు మత్తయి సువార్త లూకా సువార్త 18వ అధ్యాయంలో ఆయన ఏమన్నాడు చెప్పండి? నిత్యము ప్రార్థించవలని ఆ ఒక విధవరాలు ఏం చేస్తుంది? ప్రార్థిస్తూ ఉంది. ఆ ఉపమానం చెప్పాడు ఆయన. నిత్యము ప్రార్థించవాలని ఉపమానం చెప్పాడు. ఆమె నిత్యము ప్రార్థిస్తూ ఉంది. నాకును నా ప్రతివాదికి న్యాయం తీర్చమని ఆమె ప్రార్థిస్తూ ఉంది. అప్పుడు ఆమె యొక్క వ్యాజ్యం ఏం చేసింది చెప్పండి? ఆమె అనగా ఎవరు? ఏర్పరచబడిన వారు. మనం ఏర్పరచబడిన వారు, ఆయన ఏర్పరచుకున్న జనాంగం మనం. నాకు వీళ్ళు కావాలి, నా రాజ్యానికి వీళ్ళు కావాలి, వీళ్ళు నా బిడ్డలు, వీళ్ళు నా వాళ్ళు అని ఏర్పరచుకున్నాడు.
ఏర్పరచుకుని వారి అనేటువంటి వారి యొక్క వ్యాజ్యము గెలుచునని చెప్పారు. ఇప్పుడు చూడండి, మనం బైబిల్లో మనం దానియేలు మనం చూస్తుంటాం. దానియేలుకి కొంతమంది పితరులు చెప్పేవారు ఉన్నారు. దానియేలుకి వ్యతిరేకంగా కొంతమంది ఏం చేశారు చెప్పండి, పితరులు చెప్పి వారికి వీరికి మధ్య ఏమొచ్చింది, వివాదం వచ్చింది. అప్పుడు దానియేలు ఏం చేశాడనంటే వాళ్ళు సింహాల గుహలో పడేస్తున్నా మౌనంగా సింహాల గుహలోకి వెళ్ళిపోయాడు. మౌనంగా సింహాల గుహలోకి వెళ్ళిపోయాడు. న్యాయ తీర్పు వచ్చినప్పుడు, న్యాయ విమర్శ వచ్చినప్పుడు ఎవరు వ్యాజ్యం గెలిచింది చెప్పండి, దానియేలు వ్యాజ్యం. దానియేలు పైకి దిగబడ్డాడు. మిగతా వాళ్ళు ఏమైపోయారు చెప్పండి, సింహాలకు ఆహారం అయిపోయారు. ఇప్పుడు కూడా అంతే. మనం ఇప్పటి వరకు అంటే బ్రహ్మం గారు కానీ జాన్సన్ గారు కానీ వాళ్ళ వర్తమానం నమ్మినట్టు మనము కూడా సంఘశాఖలు తప్పు, త్రిత్వపు బోధ లేకపోతే ముగ్గురు దేవుడి సిద్ధాంతం తప్పు, నామంలోనే బాప్తిజం పొందాలి, లేకపోతే 2 దినాలు తప్పు, క్రిస్టమస్ తప్పు, అయి తప్పు ఈ తప్పు అని మనం వాదిస్తున్నాం. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే మీరే తప్పు, వీళ్ళు యేసునామం వాళ్ళు, లేకపోతే అది ఇది అని వాళ్ళు కూడా మనల్ని వాదిస్తూ ఉన్నారు. మనకి వాళ్ళకి మధ్య ఏం కలిగి చెప్పండి, ఒక వాదన కలిగింది. ఒక వాదన కలిగినప్పుడు ఒక వ్యాజ్యము, అప్పుడు వాళ్ళది మాది కరెక్ట్ అంటారు, మనది కరెక్ట్ అంటున్నారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందని అంటే ఆయన వేకు నక్షత్రంగా ఆయన రాకడ గురించి మనం బయలుపరచడం ద్వారా, ఆయన తీసుకుని వెళ్ళడానికి వచ్చాడని బయలుపరచబడడం ద్వారా ఇప్పుడు మన వ్యాజ్యం గెలిచినట్టే. ఆయన మిగతా వాళ్ళకి వాళ్ళు ఎక్కడున్నారో తెలీదు, ఏ కాలంలో ఉన్నారో వాళ్ళకి తెలీదు, తెల్లవారుజాము ఏంటో తెలీదు, పునరుద్ధానం ఎప్పుడు జరుగుతుందో తెలీదు వాళ్ళకి. అవేమీ ఎరగనటువంటి గుంపుగా వాళ్ళు ఉన్నారు. కానీ మనం అయినట్లయితే దాన్ని ఎరిగిన వారము ఉన్నాము కనుక ఇప్పుడు మన వ్యాజ్యము అంటే, ఎందుకంటే ఆయన మనపక్షంగా నిలిచాడు కాబట్టి, మనపక్షంగా ఆయన మాట్లాడినప్పుడు మన వ్యాజ్యం ఏమవుతుందో చెప్పండి, సత్యము కాబట్టి ఇప్పుడు మన వ్యాజ్యమును మనం ఏమేమో చెప్పండి, గెలిచిన వారంగా ఉన్నాం. ఆ యొక్క ఏర్పరచబడి అందుకని నేను మరలా భూమి మీద కూర్చొని విశ్వాసమును కనుగొందునా అన్నాడు. కాబట్టి ఈనాడు మనం విశ్వసించాము. అయితే విశ్వాసమును ఆయన కనుగొనలేకపోతున్నాడని వర్తమానాన్ని బట్టి మనం చూస్తున్నాం. దుర్బోధనలు చాలామంది నమ్ముతున్నారు. 1963లో అతీతమైన వేగంలో రాకడ జరిగిపోయింది అని చాలామంది నమ్ముతున్నారు. అక్కడ రాకడ జరగలేదు. 7వ ముద్రలో బ్రహ్మం గారు 7వ ముద్ర ఇప్పబడలేదని చాలా సందర్భాలు చెప్పారు. అయినా కానీ మనుషులు ఏం చేయట్లేదు చెప్పండి, నమ్మడం లేదు. దుర్బోధనల్ని నమ్ముతున్నారు కానీ సత్యం చెప్తుంటే నమ్మడం లేదు. సత్యం చెప్తుంటే నమ్మడం లేదు. అబద్ధ బోధనలు అయితే అనేక మంది నమ్మేస్తున్నారు. అందుకని న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును, అట్టివారు ఎప్పుడునూ కదిలించబడరు. చూడండి, వ్యాజ్యము గెలుచును, ఇంకట్టి వారు ఎప్పటికీ కదిలించబడరు. అంటే స్థిరముగా ఉండిపోతారు. స్థిరముగా ఉండిపోతాం. ఇప్పుడు మనం ఉన్నాం, ఈ దేశంలో మనం ఉన్నాం. కొంతమంది ఈ దేశం నుండి ఆ దేశానికి వెళ్తారు, ఆ దేశానికి ఈ దేశానికి వెళ్తారు, ఈ దేశం నుండి ఆ దేశానికి వెళ్తారు. ఈ విధంగా మనం ఈ ప్రపంచంలో మనం చూస్తూ ఉంటాం. కానీ మనం ఆ దేశానికి వెళ్ళినప్పుడు మనం స్థిరముగా ఆ దేశంలోనే ఉండిపోతాం. హల్లెలూయా. ఇప్పుడు కూడా నిన్ను అపవాది కదిలించలేడు, నీ విశ్వాసాన్ని అపవాది కదిలించలేడు, నీ భక్తిని అపవాది కదిలించలేడు. మీకు అర్థమైందా? ఇప్పుడు దీన్ని ఇంకా ఏది కూడా నేనేం చేయలేదు చెప్పండి, కదిలించలేదు. గోడకు మీకు కొట్టామనుకోండి, అది బలంగా ఉందనుకోండి, దాన్ని మనం కదిలించగలమా? కదిలించలేదు. కదిలితే ఏమైపోతుంది? ఊడి కింద పడిపోతుంది. అలాగే ఇక్కడ నీవు కూడా నీ యొక్క విశ్వాసము కదిలించబడదు. 3 యూదుల విశ్వాసం చూడండి. రాజు వచ్చి మీరు ఆ ప్రతిమ గనక నమస్కరించకపోయినట్లయితే తీసుకుని వీళ్ళ అగ్నిలో పడేస్తామనంటే, మేము ఆయన ఏం చెప్పాడు దాన్ని మేము అనుసరిస్తాం. ఆయన మమ్మల్ని రక్షించకపోయినా ఆయన్ని తప్ప మరి ఇంక దేనికి మేము రొక్కలేము. వాళ్ళ విశ్వాసాన్ని రాజు కదిలించాడా? కదల్చలేము. వాళ్ళ భక్తిని కదిలించాడా? యోబు యొక్క యథార్థత, యోబు యొక్క భక్తి సాతానుడు కదిలించగలిగాడా? కదిలించలేకపోయాడు. సాతానుడు
యోబు యొక్క సంతానాన్ని ఏంటి, అతను కలిగి ఉన్నటువంటి ఆస్తులు ఏమిటి, అన్నిటిని కూడా సాతానుడు నాశనం చేశాడు. అయినప్పటికీ కూడా యోబు సర్వశక్తిమంతుని పట్ల విశ్వాసము, అవి కలిగి ఉన్నప్పుడు ఎంత విశ్వాసం ఉందో అవి లేనప్పుడు కూడా విశ్వాసం అదే విధంగా కదల్చబడలా స్థిరముగా ఉందన్నమాట. కదల్చబడినటువంటి విశ్వాసం అర్థమైందా? కదల్చబడలేదు వాళ్ళ భక్తి కానీ వాళ్ళ ప్రార్థన కానీ. కొంతమంది ఏమైనా శోధనలు వచ్చినప్పుడు, ఒడిదుడుగులు వచ్చినప్పుడు, లేకపోతే ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు, ఏమైనా వచ్చినప్పుడు ఏం చేస్తారండి, వాళ్ళ భక్తి కదిలిపోతూ ఉంటుంది, వాళ్ళ ప్రార్థన కదిలిపోతూ ఉంటుంది. ప్రార్థన ఉండదు, మొదట ఉన్న ప్రార్థన తర్వాత ఉండదు. ఇలా కదిలించబడతా ఉంటాయి. అటు ఇటు అంటే కదిలించబడడం అంటే అవిశ్వాసంలో పడడం, లేకపోతే వాటి నుండి ఇప్పుడు నిత్యము ప్రార్థించే వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ నిత్యము ప్రార్థించే వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఎప్పుడైతే ఏదైనా శోధన వచ్చినప్పుడు ప్రార్థన మానేశాడు అనుకోండి, దాని నుండి అతను ఏమైపోయాడు చెప్పండి, కదిలించబడ్డాడు. అది మానేశాడంటే కదిలిపోయాడు అర్థం. యథార్థంగా ఉండేవాడు దాన్ని ఇప్పుడు యథార్థవంతుడిగా లేడంటే ఏంటి, కదిలిపోయాడు. యథార్థత నుండి ఏమైపోయాడు చెప్పండి, తొలగిపోయాడు. వాడి నుండి మేకూడిపోయినట్టుగానే అతడు కూడా యథార్థత నుండి తొలగిపోయాడు. అందువల్ల కదిలించబడినటువంటి భక్తి. 20 లక్షల మంది బయలుదేరారు, చాలా గొప్ప విశ్వాసంతో వచ్చారు అందరూ కూడా. కానీ శోధనలో ఒడిదుడుకులు వచ్చినప్పుడు వాళ్ళ విశ్వాసం ఏమైపోయిందనంటే కదిలిపోయింది, సందేహంలో పడిపోయారు, అవిశ్వాసంలో పడిపోయారు. కానీ మిగతా వారి అనగా యెహోషువ, కాలేబుల యొక్క విశ్వాసము ఎంతమంది కదిలిపోతున్నప్పటికి కూడా, ఎంతమంది ధర్మశాస్త్రాన్ని దూరం అయిపోతున్నప్పటికి కూడా, ఎంతమంది కానానుకు రాకుండా మేము ఐగుప్తే వెళ్తామని ఐగుప్తు వైపు తిరుగుతూ ఉన్నప్పటికి కూడా వీళ్ళ విశ్వాసం మాత్రము ఏ మాత్రము కదల్చబడలేదు. మొట్టమొదటి ఎలాగ నమ్మారో చివరి వరకు కూడా అలాగే మోషేని నమ్మారు. మొట్టమొదటి ఎలాగ సర్వశక్తిమంతుని నమ్మారో చివరి వరకు కూడా ఆయనే నమ్మారు. ఇంకా కదల్చబడలేదు. అది మిగతా వాళ్ళు అయినట్లయితే ముందు ఆయన్ని నమ్మి తర్వాత ఎద్దే యెహోవా, ఎద్దే యావే అని ఎద్దు వైపు తిరిగిపోయారు, అన్యుల వైపు తిరిగిపోయారు. అన్యుల విశ్వాసం వైపు, అన్యులు ఏది నమ్ముతున్నారో వీళ్ళు కూడా దానం విశ్వసిస్తూ ఆ యొక్క విశ్వాసంలోకి వెళ్ళిపోయారు. అలాగ జారిపోయారు. కానీ మిగతా వాళ్ళు అయినట్లయితే ఏ మాత్రం కూడా జారిపోకుండా, అనగా యెహోషువ, కాలేబులు కదల్చబడినటువంటి వారుగా ఉన్నారు. ఈ చివరి కాలంలో నీవు కూడా అపవాది కానీ లోకములను ఏది శోధనలు వచ్చినా, సమస్యలు వచ్చినా, ఒడిదుడుకులు వచ్చినా, ఈ యొక్క వేకువ నక్షత్రం మీద నుండి నీ విశ్వాసం ఏమాత్రం కూడా కదల్చబడకుండా ఉండాలి. ఆయన గమనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని లక్షల మంది మోషే కాలంలో ఆ కానాను లేదు, ఏమీ లేదు, పరలోకం లేదు, ఏమీ లేదు అన్న రీతిగా మాట్లాడుతూ ఉన్నప్పటికి కూడా వీళ్ళు చెప్పేది నిజమేనేమో, కరెక్టేమో అని ఆ జనులు ఇంతమంది చెప్తున్నారంటే. అందుకని చూడండి, అబద్ధం వైపు అనేక మంది ఉంటారు, సత్యం వైపు తక్కువ మంది ఉంటారు. అందుకని అనేక మంది ఉండేది నమ్మడానికి సులువుగా ఉంటుంది, తక్కువ మంది ఉండేది నమ్మడానికి కష్టంగా ఉంటుంది. అందుకే బైబిల్ ఏం చెప్తుందండి, ఎచ్చటి నా నామమున 2-3 కూడిందురు వారి మధ్య నిన్నుందని చెప్పాడు ఆయన. హల్లెలూయా. అందుకని సాతాను ఏం చేస్తాడంటే వాడు సత్యమని నమ్మించడానికి వాడు అనేక మందిని పోగేస్తాడు. అవి ఇంతమంది ఉన్నారంటే అది కరెక్ట్ అయి ఉంటుంది అని అనుకుంటాం మనం. కానీ సర్వశక్తిమంతుడైనట్లయితే అలాంటిది కాదు. ఆయన ఒక్కడే, ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా. సత్యం వైపు ఎప్పుడు కూడా చూడండి తక్కువ మంది ఉంటారు. ఏలియా దినాల్లో ఏలియా ఒక్కడే. ఆ ఏలియా అలాగే మోషే కాలంలో సత్యం వైపు ఇద్దరే ఉన్నారు, మోషే, యెహోషువ, కాలేబు. బైబిల్లో మీరు ఎక్కడైనా చూడండి, నోహు కాలంలో 8 మంది మొత్తం సత్యం వైపు ఉన్నాడు, కొద్ది. అలాగే లోతు దినాల్లో 3. అలాగే ఏలియా కాలంలో ఏలియా ఏమండి ఆ బయలుదేవతల ప్రవక్తలు ఉన్నారు. అక్కడ ఎద్దుని ముక్కలు ముక్కలుగా కోసి కర్రల మీద పరిచి ఏమండి వాళ్ళందరూ కూడా బయలుదేవత వాళ్ళందరూ కూడా ప్రార్థించారు. ఏ అగ్ని వచ్చి దాన్ని దహించి వేయలేదు. కానీ ఏలియా ప్రార్థించినప్పుడు అగ్ని వచ్చి దహించి వేసింది. కానీ అక్కడ అనేక మంది ఉన్నారు, కానీ ఏలియా ఒక్కడే ఉన్నాడు. ఏలియా ఒక్కడే నిలిచిండు. అందుకని
సాతానుడు ఏం చేస్తుంటాడనంటే జనుల యొక్క విశ్వాసాలను కదిలించడం కోసం అనేక మందిని పోగేస్తాడండి. అవి అంతమంది ఉన్నారంటే అది కరెక్ట్ అయి ఉంటుందని. ఆ బలహీనులు ఏమైపోతారనంటే అట్టి వాటిని నమ్ముతూ ఉంటారు. కానీ సర్వశక్తిమంతుడు ఇప్పుడు కూడా ఎలా ఉంటాడు చెప్పండి? ఆయన సత్యవంతుడు కనుక, యథార్థవంతుడు కనుక ఆయన తక్కువ మందితో ఆయన ఉంటాడు. ఆయన హల్లెలూయా. అది నమ్మడానికి కష్టంగా ఉంటుంది, కానీ ఆయన అక్కడే ఉంటాడు. ఆయన అన్నాడు కదా, ఎచ్చడిద్దరు ముగ్గురు నా నామమును కూడి ఉందరో వారి మధ్య నేను ఉందని అన్నాడు. అందుకని యెహోషువ కాలేబుల యొక్క విశ్వాసము కదిలించబడింది. ఏలియా విశ్వాసం, అయ్య బాబు అంతమంది ఉన్నారు కాబట్టి ఎవరు లేరురా, కాబట్టి అంతమంది ఉన్నారు కాబట్టి ఆ బయలుదేవతల ప్రవక్తలది కరెక్టేమో, అస్తారోతు దేవత వాళ్ళకి సంబంధించిన కరెక్టేమో అని మేకాయ కానీ ఏలియా కానీ అనుకున్నారా? లేదు. ఎందుకంటే వాళ్ళకు ప్రత్యక్షత కలిగి ఉన్నారు. మేకాయకు ఒక ప్రత్యక్షత ఉంది. చాలామంది రాజాని యుద్ధానికి వెళితే విజయం పొందుతామని చెప్తూ ఉన్నప్పటికీ, కానీ మేకాయ పైనుండి చూశాడు కాబట్టి, బయలుపాటు కలిగి ఉన్నాడు కాబట్టి, ఈ యొక్క రాజు యుద్ధానికి వెళితే ఆహాబు యుద్ధానికి వెళితే అపజయం పొందుతాడనే విషయము సర్వశక్తిమంతుడు మేకాయకు చూయించాడు కాబట్టి ఏ మాత్రము విశ్వాసం తెలియపోకుండా స్థిరముగా ఉంటాడు. స్తోత్రం, హల్లెలూయా. అలాగే మోషే కూడా ఒక ప్రత్యక్షత కలిగి ఉన్నాడు కాబట్టి ఎవరు ఎన్నన్నా ఏమన్నా కానీ అతడు స్థిరంగా నిలబడి ఉన్నాడు. నీవు కూడా ఈ చివరి కాలంలో ఒక ప్రత్యక్షత కలిగిన వ్యక్తివైతే దీనిని బట్టి నువ్వు కూడా ఏం చేస్తావు? నీ విశ్వాసాన్ని ఎవరు కదిలించలేరు. ఏలియా విశ్వాసాన్ని ఎవరైనా కదిలించగలిగారా? కదిలించలేదు. మోషే విశ్వాసాన్ని ఎవరైనా కదిలించగలిగారా? లేదు. అబ్రహాము యొక్క విశ్వాసము, అబ్రహాము ఇదిగో నీకు ఒక సంతానం కలగబోతున్నారని సర్వశక్తిమంతుడు చెప్పినప్పుడు అతడు విశ్వాసము కదిలించబడలేదు. నీ విశ్వాసము కూడా ఈ చివరి కాలంలో ఎవరు కూడా నిన్ను కదల్చలేరు. ఆయన పట్ల విశ్వాసాన్ని బట్టి, వేకు నక్షత్రం యొక్క మీద విశ్వాసాన్ని బట్టి, వేకు నక్షత్రం అనగా మెస్సీయే. ఇప్పుడు ఆయన వేకు నక్షత్రంగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడో మనం గ్రహించగలగాలి. అప్పుడు ఎలాగున్నాడు? దావీదు కుమారుడు గొర్రె పిల్లగా వచ్చి రక్తం చిందించిన వాడుగా మనం ఆ రోజులు మనం గుర్తించగలం. ఇప్పుడైనట్లయితే ఉదయకాలపు దూతగా ఉన్నాడు ఆయనే 8వ దూత. 7 దూతల తర్వాత ఎవరు చెప్పండి? 8వ దూత అనగా ఆయనే అగ్నినేత్రం కలిగిన వాడు, అపరంజి పాదములు కలిగిన వాడు, బంగారు తట్టు కలిగిన వాడు. మీకు అర్థమైందా? ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉందని బైబిల్లో రాయబడి ఆయన ఈ తెల్లవారుజామున వేకు నక్షత్రంగా బయలుపరుచుకుంటున్నాడు. ఇప్పుడు అంతేగాని మొదటి రాకుండా మెసేజ్ లాగలేడు. ఇప్పుడు ఆయన ఆ టైం అది అయిపోయింది, అది ముగించబడింది. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడు చెప్పండి? అందుకని ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడో గ్రహించాలి. అంతేగాని 2000 సంవత్సరాల లాగానే ఇప్పుడు ఆయన అలాగ ఉన్నాడు, అదే విధంగా ఉన్నాడు అనుకోకండి. ఇప్పుడు ఆయన అలాగూ లేడు. అప్పుడు కలవరి శిలువలో రక్తముని చిందించి ఆయన దగ్గర రమ్మని చేతులు చాచిన వాడుగా ఉన్నాడు. ఇప్పుడు అయినట్లయితే ఇప్పుడు లోకం వైపు చేతులు చాచడం లేదు. నా ఇద్దరు పాపులారా నా దగ్గర రండి, ఎందుకంటే నేను ఆరోగ్యం గలవారి కొరకు రాలేదు కానీ రోగుల కొరకై నేను వచ్చాను, నా దగ్గర రండి అని చేతులు చాచేవాడుగా అప్పుడు ఉన్నాడు. కానీ ఇప్పుడు లేడు. ఇప్పుడు ఎలాగున్నాడు చెప్పండి? భూమి మీద ఉగ్రత రాబోతూ ఉంది. ఆయన యొక్క వధువుని ఆయన దగ్గర రమ్మని పిలుస్తూ ఉన్నాడు ఆయన. అందుకని ఇది ఆయన యొక్క పిలుపు, వర్తమానమే నీతి సూర్యుని యొక్క పిలుపు ఈ తెల్లవారుజామున. అందుకని ఈ వర్తమానమే ఏమైనా చెప్పండి పైకి తీసుకుని వెళ్ళేటువంటి వర్తమానము. కాబట్టి ఆయన మధ్యాకాశానికి వస్తాడు, నువ్వు ఆయన కలుసుకోబోతున్నావు. అందుకని ఆయనే స్వరముగా, ఆయనే ఈ తెల్లవారుజాముని రక్షించడానికి వేకువ దూతగా, ఆ నీతిసూర్యుడే వేకువ దూతగా ఇప్పుడు ఉన్నాడు ఆయన. మనం రూపాంతరం చేసిన తర్వాత ఆయన ఏమవుతాడు చెప్పండి? నీతి సూర్యుడిగా మారుతాడు. ఆయన నమస్కారం, హల్లెలూయా. అప్పుడు నీతి సూర్యుడిగా ఉంటాడు. కాబట్టి నిన్ను ఎవరు కూడా ఏం చేయలేరు చెప్పండి? కదల్చలేరు. తర్వాత చూడండి, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందరు, వారి హృదయము యావేను ఆశ్రయించి స్థిరముగా ఉండును, ప్రతి విషయంలో సర్వశక్తిమంతుని ఆశ్రయిస్తారు.
ఏమొచ్చినా కానీ ఆయన ఆశ్రయిస్తారు కనుక వాడు హృదయము స్థిరముగా ఉండును, వాడు దుర్వార్తకు జడీయుడు. భయపడరు. దుర్వార్తకి ఏం చేయడు చెప్పండి? భయపడు. ఇప్పుడు సర్వశక్తిమంతుడు మనకు చెప్పాడు ప్రపంచం మీద ఉగ్రత రాబోతుందని, ప్రపంచం నాశనం కాబోతూ ఉందని. ఈ అమెరికా ఇవన్నీ కూడా చాలా భయంకరమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతాయని, లైవ్ అయిపోతాయని, మనము ఉగ్రత రాబోతుందని అంటే మనము భయపడలేదు. కారణం ఎందుకని? మనకు ఒక రక్షణ మార్గం ఉంది. ఆయన రక్షణ మార్గం లేని వాళ్ళైతే భయపడిపోతారు. ఎలాగ తప్పించుకోవాలా, ఎలాగ ఏమైపోవాలా అని. బస్సులో చూస్తుంటాం మనం. ఆ బస్సులో వెనక వైపు అత్యవసరమైన మార్గం అని ఉంటుంది. అది ఎప్పుడు పడితే అప్పుడు తీరు. ఏ బస్సు ముందు ఏదైనా ఇంజిన్ ఏదైనా ఏదో తగలబడిపోతుంది అనుకోండి, అప్పుడు వెనక తలుపు తీసేస్తారన్నమాట. ఈ తలుపు తీయడానికి వీలు కానప్పుడు వెనక తలుపు తీసేస్తే ఆ తలుపు నుండి అందరూ దూకి వెళ్ళిపోతారు. అది అత్యవసరమైన రక్షణ మార్గం అన్నమాట. ఇప్పుడు కూడా మనకు ఒక రక్షణ మార్గం ఉంది కాబట్టి మనం ఏ దుర్వార్త కూడా జడియం. ఈ లోకంలో జరిగే విషయాలకు కానీ అయ్యి బాబు ఏమైపోద్ది ఏంటో, ఇదేమైపోద్ది ఏంటో, అదేమైపోద్ది ఏంటో అని ప్రతిదానికి మనం జడిసిపోం. కారణం ఎందుకని? లోకంలో ఎన్నో దుర్వార్తలు వినపడుతున్నాయి. అక్కడ ఇలా జరిగిందంట, ఇక్కడ ఇలా జరిగిందంట, అక్కడ సునామీ వచ్చిందంట, లేదా అక్కడ భూకంపం వచ్చిందంట, అక్కడ అగ్నిపర్వతం పేలిపోయిందంట, లేదా ఇలాగంట అలాగంట, ఎన్నో వార్తలు వినపడుతూ ఉంటాయి. కానీ మనం జడివు. కారణం ఎందుకనండి? నీకు ఆయన కాపుదల ఉంది, రక్షణ ఉంది. నీకు ఆయన రక్షణ, ఆ రక్షణ మార్గం ద్వారా నువ్వు రాబోయే ఉగ్రత నుండి తప్పించుకుంటావు. ఆ రక్షణ మార్గమే ఈ వర్తమానం. ఆయన హల్లెలూయా. నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందమే నువ్వు రక్షించబడ్డానికి మార్గమైంది. ఆయన నమ్మనిస్తాడు. అందుకని ఆ ముగ్గురు జ్ఞానులకి ఆ వేకు నక్షత్రము వాళ్ళకు ఒక మార్గాన్ని చూపించిన రీతిగా మెస్సీ దగ్గరికి వెళ్ళడానికి ఎప్పుడు కూడా మనం మధ్యాకాశంలో ఆయన దగ్గరికి వెళ్ళడానికి. ఎందుకనంటే అప్పుడైనట్లయితే, మొదటి రాకుండా అయినట్లయితే ఆయన బెత్లెహేములో జన్మిస్తున్నాడు కాబట్టి ఆ వేకు నక్షత్రము ద్వారా జ్ఞానులు అక్కడ నడిపించబడ్డారు. ఇప్పుడైనట్లయితే ఆయన మధ్యాకాశానికి వస్తారని వాగ్దానం చేశాడు కాబట్టి ఇప్పుడు మనల్ని వేకు నక్షత్రము మధ్యాకాశమునకు నడిపిస్తూ ఉన్నారు. ఆయన హల్లెలూయా. ఇప్పుడు మనకు రక్షణ మార్గం ఉంది కాబట్టి మనం భయపడక్కర్లేదు. మిగతా సంఘాలలో అయితే వాళ్ళు భయపడిపోతూ ఉంటారు. మనకేమి భయం ఉండదు. ఎందుకంటే మనకు తెలుసు, మనకు ఆయన చెప్తున్నాడు, మనకు ఆయన బయలుపరుస్తున్నాడు. రెండోది ఆ మార్గమును కూడా తెలియజేశాడు. మనం ఇలా ఉంటే మీరు రక్షించబడతారు, ఇలా ఉంటే ఉగ్రత తప్పించుకుంటారు అని మనకు ఒక మార్గం తెలియచేయబడింది కాబట్టి మనము జడియం. ఆయన నామమునిస్తాడు. హల్లెలూయా. వాని మనసు స్థిరముగా ఉండును, భయపడిపోరు. కొంతమంది ఏం చేస్తారు? భయపడిపోయి ఏం చేస్తారు చెప్పండి? భయపడిపోయి ఏమైపోతారు చెప్పండి? ఆ మనసు కదిలిపోతుంది, ఆ మనసు స్థిరముగా ఉండదు. అందుకని ఇక్కడ ఆయన అంటున్నాడు చూడండి, వాని మనసు స్థిరముగా ఉండును. ఆ మనసు ఆయన మీద ఉండి ఏమాత్రం తెలియకపోతుంది వాళ్ళ మనసు. అందుకని అందరూ కూడా లోక సంబంధం వాటి మీద మనసు ఉంచిన వాళ్ళందరూ కూడా ఏమైపోతారంటే కదిలించబడతారు. లోకం నాశనం చేయబడుతుంది, ఆ మనసు నాశనం చేయబడుతుంది. అంత భయంకరమైన పరిస్థితి భూమి మీదకి వస్తుంది. కానీ నీ మనసు అయితే కదిలించబడదు, ఆయన మీద నిత్యము స్థిరంగా ఉంటుంది. అందుకని మనసు ఎప్పుడు ఆయన మీద ఉండాలంటే ఏం చేయాలి? అందుకని ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాళ్ళ మనసు ఎప్పుడు కూడా ఆయన మీద ఉంటుంది. ఎల్లప్పుడూ ప్రార్థన చేయని వాళ్ళ మనసు అంతా కూడా లోక సంబంధమైన వాటి మీద ఉంటా ఉంటుంది. కాబట్టి నీ మనసు ఎప్పుడు కూడా ఎక్కడ ఉండాలి చెప్పండి? ఆయన మీద ఉండాలి. ఆయన నమ్మనిస్తారు. హల్లెలూయా. అందుకనే బైబిల్ ప్రకారంగా అనేక మంది ఏకీభించిన చోట దురాలోచన పడుతుంది. ఏకీభించిన చోట ఏం జరుగుతుంది చెప్పండి? దురాలోచన పడుతుంది. బైబిల్లో చూడండి, శాస్త్రులు, పరిశీలు, ప్రధానులు అందరూ కూడా ఏకమైపోయారు. ఏకమైపోయి ఏం చేశారు? సిలువ వేశారు. ఏకమైన చోట ఏం జరుగుతుంది చెప్పండి? దురాలోచన కలుగుతుంది. అందుకనే ఈ ప్రపంచంలో ఉన్న అందరూ కూడా, దేశాలన్నీ కూడా ఏకమైపోతా ఉన్నాయి. ఏకమైపోయి ఒక దురాలోచన చేస్తారు. ఏమిటంటే పౌపుని ప్రపంచ నాయకుడిగా పెట్టాలని. మీకు అర్థమైందా? మనమేమో ఆయన ఆలోచించేత నడిపించబడతాం. కానీ మిగతా వాళ్ళు అయినట్లయితే వాళ్ళు ఏకీవించి అందరూ కలిసి ఆయనకి వ్యతిరేకంగా దురాలోచన చేస్తారు. అది వాళ్ళు ప్రమాదంలో పడిపోవడానికి కారణం. అందుకని మన మనసు ఆయన మీద ఉంటుంది.
ఆయన నామనిస్తాడు. తర్వాత చూడండి, నీ శత్రువుల విషయమై తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. సర్వశక్తిమంతుడు పిల్లారా చూడండి, తన శత్రువుల విషయమే తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. నువ్వు భయపడవు. ఎందుకనంటే ఆయన శత్రువు, సర్వశక్తిమంతునికి శత్రువు. నీ యొక్క శత్రువు ఎవరనంటే అపవాది, సాతానుడు. అందుకని కడపట నశింపజేయబడు శత్రువు మరణం అని బైబిల్ చెప్తాడు. వాడు ఆ కడపట నశింపజేయబడు శత్రువు వాడు నశించే వరకు కూడా, ఆ కోరిక నెరవేరే వరకు కూడా వాడు భయపడడం. అంటే సర్వశక్తిమంతుని యొక్క బిడ్డలు ఆ శత్రువు నశించే వరకు కూడా భయపడకుండా ఉంటాడు. చాలామంది ఏం చేస్తారు చెప్పండి, యుద్ధం చేస్తున్నారు అనుకోండి, యుద్ధం మధ్యలో భయపడిపోతుంటారు. దావీదు చూడండి, సౌలు రాజును చూడండి, సౌలు రాజు ఆ గొల్లియాతును చూడగానే గరగర వణికిపోతున్నాడు, భయపడిపోతూ ఉన్నాడు. అసలు ఆ అరుపులకే భయపడిపోతున్నాడు, కేకలకే భయపడిపోతున్నాడు. కానీ దావీదు ఏం చేశాడు చెప్పండి, గొల్లియాతు చనిపోయే వరకు కూడా భయపడకుండా ధైర్యంగా ఉన్నాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. నీవు కూడా ఈ చివరి కాలంలో అంతే. అపవాది రాజ్యం కూల్చివేయబడే వరకు కూడా. అందుకే కడపట నశింపజేయబడి శత్రువు ఎవరు అంటే మరణం. మరణం అంటే ఏమిటి? శరీరానుసారమైన మనసే. శరీర సంబంధమైన సంగతుల మీద మనసు ఉంచే వాళ్ళని ఏమంటారు? శరీరానుసారమైన మనసు కలిగిన వారు. వాళ్ళు మరణం అన్నమాట. ఆ కడపట నశింపజేయబడి శత్రువు ఆ మరణము. కాబట్టి ఆ శరీరానుసారమైన మనస్సు నీవు అది చనిపోయే వరకు కూడా నువ్వు భయపడకుండా ధైర్యంగా ఉంటావు అనమాట. ఆయన హల్లెలూయా. అందుకని శత్రువులు నువ్వేమో చెప్పండి, భయపడు. అందుకని మనుషులు శత్రువులు కాదు, మనకి మనుషులు శత్రువులు కాదు. అందుకని వాళ్ళ యొక్క క్రియలే శత్రువులు, వాళ్ళ యొక్క మాటలే శత్రువులు, వాళ్ళ ఆలోచనలే శత్రువులై ఉన్నాయి. అందువలన ఈ చివరి కాలంలో శత్రువులు తన శత్రువు విషయమై తన కోరిక నెరవేరుకోవడం కూడా అతడు భయపడ్డావు. ఇప్పుడు దావీదు ఏమాత్రం కూడా భయపడలేదు. నీవు కూడా ఈ చివరి కాలంలో వాక్యం మీద నువ్వు నిలబడతావు. శత్రువు లేకపోతే అపవాది సంబంధమైనటువంటి లోకము లేకపోతే మనుషులు నువ్వు జయించే వరకు కూడా భయపడకుండా ఉంటావు. ఆయన చూడండి, భయపడలేదు, ఏమీ భయపడలా, అలా నిలబడ్డాడు. ఆయన మనిషి ఎప్పటి వరకు, ఎంతవరకు ధైర్యవంతులుగా ఉన్నారు? ఆ శత్రువుని తీసుకుని అగ్నిలో పడవేసే వరకు ధైర్యంగానే ఉన్నారు. అంతేగాని భయపడ్డారా? ఏమీ భయపడ్డా. దానియేలు ఉన్నాడు, భయపడ్డారా? ఎప్పటి వరకు భయపడలేదు దానియేలు? ఆ శత్రువుని తీసుకుని వెళ్ళి సింహాలకు ఆహారం వేసే వరకు కూడా దానియేలు ధైర్యంగానే ఉన్నాడు, ఏమీ భయపడలా. అందుకే శ్రమంలో కుంగిని ఎడల నువ్వు చేతగానే వాడు ఊగుతున్నట్టు బైబిల్. ధైర్యంగానే ఉన్నాడు దానియేలు. ఎప్పటి వరకు అనండి? ఆ శత్రువులు నశించే వరకు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని వాడు దాతృత్వము కలిగి బేదలకు ఇచ్చును, వాని నీతి నిత్యము. అంటే యావేకి ఎవరైతే భయపడుతూ ఉంటారో, అందుకని సర్వశక్తిమంతుని భయభక్తులు కలిగిన వ్యక్తి గురించే మనం చూస్తున్నాం అనమాట. ఆ సర్వశక్తిమంతుని భయభక్తులు కలిగిన వ్యక్తి ఏం చేస్తాడట? దాతృత్వము కలిగి బేదలకు ఇస్తాడు, వాని నీతి నిత్యము నిలుచును, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. భక్తిహీనులు దాన్ని చూచి చింతపడుదురు, వారు పండ్లు కొరుకుచు క్షీణించిపోదురు, భక్తిహీనుల ఆశ భంగమైపోను. అందుకని వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడు, నువ్వు హెచ్చించబడతావు. అందుకని ఇప్పుడు చూడండి, దావీదుకు ఆనాడు ఒక సింహాసనం ఇచ్చి ఒక రాజ్యాన్ని ఇచ్చి ఆయన ఇచ్చించాడు, రాజుని తీసి ఇచ్చించాడు. ఇప్పుడు కూడా నేను ఒక రాణిని చేసి ఆయన ఇచ్చిస్తాను, అమర్త్యమైన రాజ్యాన్ని. ఏదో నశించే రాజ్యానికి కాదు, ఒక నాశనం లేని రాజ్యానికి రాజు కానీ ఆ రాణిగా నిన్ను, ఆయన రాజు అయితే రాణిగా నిన్ను ఆయన హెచ్చిస్తావు. నువ్వు ఇప్పుడు గొప్ప వ్యక్తిని ఆయన నామనిస్తావు. హల్లెలూయా. పాపి అయిన నిన్ను, నరకానికి వెళ్ళాల్సిన నిన్ను
ఉగ్రతలోకి వెళ్ళాల్సి నిన్ను, శ్రమకాలంలోకి వెళ్ళాల్సిన నిన్ను ఆ పాప భయంకరమైన ఆ ప్రపంచంలో పడిపోకుండా, నశించిపోకుండా, పాపులతో పాటు నాశనం అవ్వకుండా ఆయన ఇప్పుడు ఏమై ఉన్నాడనంటే రక్షించేవాడుగా ఉన్నాడు. ఆయన హల్లెలూయా. అప్పుడు హెచ్చించాడు నిన్ను ఆయన, వాడితో పాటు నశించిపోకుండా రక్షించి నిన్ను ఆయన ఏం చేశాడు? హెచ్చించాడు. ఇప్పుడు ఆయన నామమున హల్లెలూయా. కనుక భక్తిహీనులు దాన్ని చూసి చింతపడుదురు. భక్తిహీనులు చూడండి, లాజరును ఆయన ఎంతో హెచ్చించాడు పైకి. భక్తిహీనుడైనటువంటి ఆ పరిసయ్యుడు ఆ అగ్నిగా ఆ యొక్క పాతాళం నుండి ఏమైపోయాడు చెప్పండి? బహు చింతపడిపోయాడు. అయ్యో, ఎందుకు అన్నాడు మోషే వర్తమానం ప్రకారం నడవలేదు? అబ్బా, ఎందుకు నేను మోషేని ధర్మశాస్త్రాన్ని అనుసరించలేదు, ఎందుకు ఆయన్ని అనుసరించలేదు అని చెప్పి పాతాళంలో పడ్డాక చింతపడుతున్నాడు. ఉపయోగం ఏమన్నా? అక్కడ ఆ యొక్క లాజరేమో బాగా హెచ్చించబడ్డాడు. లాజరు బాగా హెచ్చించబడ్డాడు, లోతు హెచ్చించబడ్డాడు, మోషే హెచ్చించబడ్డాడు. ఈ విధంగా బైబిల్లో ఉన్న వాళ్ళు హెచ్చించబడ్డారు. ఇక్కడ లాజరు కూడా హెచ్చించబడినప్పుడు ఈ పరిసయ్యుడు పాతాళంలో పడి ఏం చేస్తున్నాడు అంటే చింతపడతా ఉన్నాడు. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత వారు పండ్లు కొరుకుచు క్షీణించిపోదురు. అందులో బైబిల్లో ఉంది, వాళ్ళు పండ్లు కొరుకుతారు, కోపం పడిపోతారు, కోపం వల్ల పళ్ళు కొరుకుతారు. సర్వశక్తిమంతుని మీద కోపం, లాజరు మీద కోపం, నీ మీద కోపంతో పళ్ళు కొరుకుతారు. ఆ బాధలు పడలేక, అగ్నితో తట్టుకోలేక, అక్కడ ఏముండవు, ఎక్కడ ఉన్నట్టు ఏముండవు. అక్కడ అది ఎటు చూసిన అగ్నే, ఎక్కడ చూసినా మంటలే. ఆ అగ్ని ఆరదు, పురుగు చావు, ఆ మంటలు ఆరిపో. అలాగని అగ్ని ఆరిపోద్దా? అగ్ని కూడా ఆరిపోదు. మంటలు ఆరిపోతాయా? ఆరిపోవు. ఇంకేం చేయలేక కేకలేస్తుంటారు, అరుపులు అరుస్తుంటారు, తట్టుకోలేక. అప్పటికి కూడా మారు మనసు పొందరు, పశ్చాత్తాపడి సరశక్తి మొత్తం మీద కోపడతారు తప్ప, మేము ఎలా చేసాం, అలా చేసాం, మమ్మల్ని ఏమి రక్షించలేదు, మాకు అన్యాయం చేశాడు ఆయన అని రకరకాలుగా వాళ్ళు నమ్మిన భక్తిని బట్టి, ప్రార్థన బట్టి, వాళ్ళ క్రియలను బట్టి ఆయన్ని రకరకాలుగా కోప్పడి పళ్ళు కొరుకుతారు. కానీ ఏమీ ఉపయోగం, చాలా భయంకరమైన పరిస్థితి. అందుకని భక్తిహీనుల ఆశ భంగమైపోవును. వాళ్ళు భూమి మీద ఉన్నప్పుడు ఏం చేశారు చెప్పండి? ఎంతో ఆశపడిపోయారు. ఇప్పుడు రోమన్ క్యాథలిక్ సంఘం కానీ, బాప్టిస్ట్ సంఘం కానీ, పెంతెకోస్తు సంఘం కానీ, అలాగే వధువు సంఘాల్లో ఉన్న కొంతమంది బోధకులు కానీ, వీళ్ళందరూ కూడా పరలోకం వెళ్ళిపోతాం, ఆ రాజ్యం మాదే అని ఎంతో ఆశపడ్డారు. ఆ దేశం మాదే, ఆ పరలోకం మాదే, ఆయన మా రాజు, మా నీతి సూర్యుడు, అలాగేలాగని ఎంతో ఆశపడ్డారు. కానీ వాళ్ళ ఆశ ఏమైపోయింది చెప్పండి? భంగమైపోయింది. ఆశ నెరవేరలా. ఎక్కడ పడ్డారు? అగ్నిలో పడిపోతారు. చాలా భయంకరమైన వేదనలో పడిపోతారు. చాలా భయంకరమైన శ్రమ, వేదన కాలిపోతుంటుంది. మంట కాలితే ఎలా ఉంటుంది చెప్పండి? తట్టుకోలేరు. అలాగే నిత్యమా కాలుతానే ఉంటుంది. నువ్వు మనిషి ఏమో చనిపోడు, అరుస్తుంటాడు. అదేమో విపరీతంగా కాలిపోతుంది. కర్రతో కొట్టడము, రాళ్ళతో కొట్టడము కాదు, నిప్పు, అగ్నిలో ఆ శరీరము ఏమైపోతుంది చెప్పండి? తట్టుకోలేక అరుపులు అరుస్తూ ఉంటాం, కేకలేస్తూ ఉంటాం. కానీ అదేమో చావు, మనిషి ఏమో చావడం. అతడు ఆశలన్నీ కూడా భంగం అయిపోయాయి. పరలోకం వెళ్తాననుకున్న వ్యక్తి, వెయ్యేండ్ల పాలలో ఉంటాననుకున్న వ్యక్తి, పెండ్లి విందులో ఉంటాననుకున్న వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు చెప్పండి? అగ్నిలోకి వెళ్ళిపోయాడు, ఉగ్రతలోకి వెళ్ళిపోయాడు. అతడు ఆశ అంతా ఏమైపోయింది చెప్పండి? భంగం అయిపోయింది. చాలామంది అంటారు, బాగా పొలం పంట వేస్తారు, బాగా పండుద్ది, చాలా బాగా పండుద్ది, ఈ సంవత్సరం నాకు బాగా డబ్బులు వస్తాయిరా, బాగా పంట బాగుంది పొలంలో అనుకుంటుంటాడు. ఈలోపు ఏ పురుగు పట్టేసి ఆ పంట అంతా నాశనం అయిపోయిందండి. అప్పుడు తన ఆశ అంతా ఏమైపోయినట్టు చెప్పండి? భంగం అయిపోయినట్టు. రేపు అదే జరుగుతుంది. ఇదేంటిరా, మనం అగ్నిలో పడిపోయేంటిరా, పరలోకం వెళ్ళిపోతాం అనుకున్నాను, నేను ప్రవక్తను అనుకున్నాను, నేను 5 రకాల పరిచర్లో ఉన్నటువంటి నేను ఒక కాపరిని అనుకున్నాను. ఇలా రకరకాలుగా అంటారు. కానీ వాళ్ళ ఆశ అంతా ఏమైపోద్ది చెప్పండి? భంగం అయిపోద్ది.
ఉగ్రతలోకి వెళ్ళిపోతారు. వాళ్ళ ఆశ భంగమైన దాన్ని బట్టి చాలా చింతపడిపోతారు. అలాంటి భయంకరమైన పరిస్థితి భూమి మీద రాబోదు. ఇక ఉన్నది అదే. అందుకనే మనం ఎత్తబడ్డానికి విడిచిపెట్టడానికి మధ్య వేలాడుతూ ఉన్నాం. మనం కొంతమంది విడిచిపెట్టబడతారు, కొంతమంది ఎత్తబడతారు. అందుకని విడిచిపెట్టబడే గుంపులోనూ ఉండకూడదు, ఎత్తబడే వారిలోనూ ఉండాలి. దాని కొరకే ఈ వర్తమానం, దాని కొరకే మనం ఎత్తబడాలని వర్తమానం ఇవ్వబడింది నీకు. మిగతా వాళ్ళు ఆల్రెడీ విడిచిపెట్టేసినట్టు. అయితే వధువు సంఘాలకు మాత్రం ఈ కృప. వాళ్ళు ఆ కృపలో ఉన్న వాళ్ళే ఈ వేకుచుక్క వర్తమానం నమ్ముతారు, తీర్పు వర్తమానం నమ్ముతారు. అందరికీ నచ్చదు ఈ వర్తమానం. మిగతా వాళ్ళు మాత్రము ఉగ్రతలో పడిపోతారు. మిగతా వాళ్ళు పొట్టువలి ఉగ్రతలో పడిపోతారు. అందువల్ల పిల్లలు, అందుకని ఈ చాటతో చెరగడం అంటారు. ఇప్పుడు కొంతమంది ఏమో చాటలో రెండు ఉన్నాయి, గోధుమలు ఉన్నాయి, పొట్టు ఉంది. చాటతో ఇప్పుడు చిరుగుతున్నప్పుడు నిజమైనది చాటలో నిలుస్తాయి, పొట్టేమి కింద పడిపోతాయి. అది కాల్చివేయబడుతుంది, ఇది కొట్లోని చేర్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లలు ఆలోచించేయండి. మనం ఈ చివరి సమయంలో, చివరి కాలంలో మనం ఉన్నాం కాబట్టి మనం చాలా ధన్యులమి. ఎందుకంటే తెల్లవారుజామున మనం చూస్తున్నాం. ఎందుకంటే ఎంతో అమూల్యమైన కృప, శాశ్వతమైన కృప. శాశ్వతముగా ఆయనతో ఉండడం అంటే ఎంత గొప్ప కృప ఆలోచించేయండి పిల్లారా. అందుకనే దీనికోసమే, ఈ కృప కోసమే, ఈ అమర్త్యమైన దానికోసమే, దీన్ని పొందుకోవాలని, చనిపోయిన తర్వాత అయినా తిరిగి లేవాలని, పునరుద్ధానంలో తిరిగి లేవాలమ్మా మహిమ శరీరంతో అని దేశాలు విడిచిపెట్టి వచ్చి సువార్త చేసిన వాళ్ళు ఉన్నారు. తోమ, అపొస్తలుడు పౌలు, ఇలాంటి వాళ్ళందరూ కూడా దేశాలకు వెళ్ళి శ్రమలు పడి, బాధలు పడి సువార్త ప్రకటించుకున్నారు. మీకు అర్థమైందా? ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు పడ్డారు ఆయన యొక్క సేవ విషయంలో. ఆయన కోసమే. ఎందుకు? దీనికోసం, అమర్త్యమైన దానికోసం ఆయన. ఇది శాశ్వతం కాదని, ఇది ఉన్నతమైనది కాదని, ఇది మనకు యోగ్యమైనది కాదని ఏం చేశారు చెప్పండి? ఆయన కోసం శ్రమ పడ్డారు. ఆయన నమ్మకం. తల ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకోండి. నీవు కూడా ఈ చివరి కాలంలో ఇది నీ గురించి సర్వశక్తిమంతుని భయభక్తులు కలిగినటువంటి వాడు.